తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి మంచి మార్కులు వస్తాయా? ఈ మధ్యన ర్యాంకులు వస్తున్నాయా? తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మీద యూపీఎస్సీకి ఏదైనా ప్రేమ ఉంటుందా లేదా ద్వేషం ఉంటుందా? తెలుగు ఆప్షనల్ తీసుకుంటే సార్ మార్కులు పడవు అని అంటామా, లేదా భలే మార్కులు పడతాయి సార్ అంటామా? మనది మాతృభాష కాబట్టి దిద్దేవాళ్ళు కూడా, అంటే కరెక్షన్ చేసేవాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కాబట్టి ఏదైనా ఒక తెలుగు సంబంధం ఉంటుందా? ఇట్లాంటి అనేకమైన కన్ఫ్యూజన్స్ ఒక తెలుగు లిటరేచర్ ఆప్షనల్ స్టూడెంట్కి ఉంటుంది. నేను ఒక 8 క్లాసుల్లో అసలు ఈ ఓరియంటేషన్ డెవలప్ చేయడానికి డిజైన్ చేశాను. ఆ 8 టాపిక్స్ ఏంటంటే సిలబస్ డీకోడింగ్ అండ్ స్ట్రాటజీ, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 మీద ఒక క్లాసు, పేపర్ 2 మీద ఒక క్లాసు. అండర్స్టాండింగ్ ద యూపీఎస్సీ డిమాండ్ ఇన్ తెలుగు లిటరేచర్, 10 to 15 ఇయర్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసుకోగలగడం, ట్రెండ్ అనాలిసిస్, క్వశ్చనింగ్ ఎలా ఉంటుందన్నది. అలాగే ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్, నోట్స్ మేకింగ్ తయారు చేసుకోవాలా, ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇలాంటివి. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయా, ఉంటే ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఉన్నా పర్లేదా. గ్రామర్ మిస్టేక్స్, గ్రాంధిక భాష రాయాలా, అసలు గ్రామర్ ఉందా, ఛందస్సు, వ్యాకరణం, సంధులు, సమాసాలు, అలంకారాలు, రసం లాంటివి ఉన్నాయా, ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. అలాగే స్కోరింగ్గా కాదా, అసలు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్ టీచ్ చేస్తాను కాబట్టి స్కోరింగ్ అని అంటాం, కానీ స్కోరింగ్గా కాదా, ఒకవేళ స్కోరింగ్ చేసుకోవాలంటే స్మార్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా. అదేవిధంగా ఈ ఆప్షనల్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఎస్ఏకి ఉపయోగపడుతుంది, ఎథిక్స్కి ఉపయోగపడుతుంది, జిఎస్లో కల్చర్ లాంటి పార్ట్స్కి ఉపయోగపడుతుంది, నిజమా. అలాగే వ్యాఖ్యానాలు, అత్యంత కీలకమైన ఘట్టం వ్యాఖ్యానాలు. అందులో భాగంగానే వ్యాఖ్యానాలతో పాటు లాస్ట్ టాపిక్గా చూసినప్పుడు, లాస్ట్ 1 or 2 టాపిక్స్గా చూసినప్పుడు రిమోట్ ఏరియాస్, అస్సలు ఇంతవరకు ఎవ్వరు ఎక్కడ టచ్ చేయని ఏరియాస్, పేపర్ 1లో పార్ట్ ఏలో ఫస్ట్ చాప్టర్ మొదలుకొని పేపర్ 2 వరకు ఎన్ని ఉన్నాయి రిమోట్ ఏరియాస్, ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిమోట్ ఏరియాస్, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి వాటిని కలిపి నేను ఒక 8 to 10 క్లాసెస్గా, ఓరియంటేషన్ క్లాసెస్గా డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం 8897826108కి ఫోన్ చేయండి. కండిషన్స్ అప్లై.